కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై రవాణా శాఖ విచారణ ప్రారంభించింది. బస్సు తయారీ సంస్థ ఓల్వో ప్రతినిధులతో కలిసి అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సు ఎంత వేగంతో ప్రయాణించింది, డ్రైవర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ 19న బస్సు రిజిస్ట్రేషన్ జరిగిందని, 2018 వరకు సామర్థ్య ధృవీకరణ పత్రం ఉందని తేల్చారు. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ ఆదినారాయణ రెడ్డి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వాహనం నడిపే బాధ్యత తీసుకున్నట్లు తేలింది. అక్కడి నుంచి ప్రమాదానికి గురైన సమయం వరకు దాదాపు 5 గంటల 30 నిమిషాల సేపు డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. బస్సు డ్రైవర్ మద్యం తాగాడా అన్న అంశానికి సంబంధించి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. డ్రైవర్ మద్యం సేవించి ఉంటే విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు దాదాపు 400 కిలోమీటర్ల మేర డ్రైవింగ్ సాధ్యమయ్యి ఉండకపోవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. అయితే ప్రమాద సమయంలో బస్సు వేగం 125 కిలోమీటర్లుగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు బస్సులోని వేగ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బస్సు తయారీ సంస్థ ఓల్వో ప్రతినిధులు కూడా ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు.